నిర్గమాకాండము 6. అందుకు యెహోవా ఫరోకు, నేను చేయబోచున్న దానిని నీవు నిశ్చయంగా చూచెదవు. బలమైన హస్తము చేత అతడు వారిని పోనిచ్చును. బలమైన హస్తము చేతనే అతడు తన దేశంలో నుండి వారిని తోలివేయునని మోషేతో అనెను. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, నేనే యెహోవాను, నేనే సర్వశక్తిగల దేవుడను, పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను ప్రత్యక్షమైతిని. కానీ యెహోవాను నేను, నా నామమున నేను వారికి తెలియబడలేదు. మరియు వారు పరవాసము చేసిన దేశమును, కానాను దేశమును వారికి ఇచ్చుటకు నా నిబంధనను వారితో స్థిరపరచితిని. ఐగుప్తీయులు దాసత్వమునకు లోపరిచియున్న ఇజ్రాయేలుల మూలుగును విని నా నిబంధనను జ్ఞాపకము చేసుకొని ఉన్నాను. కాబట్టి నీవు ఇజ్రాయేలులతో ఇలాగూ చెప్పుము, నేనే యెహోవాను, నేనే ఐగుప్తీయులు మోయించు బరువుల కింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించి వారి దాసత్వములో నుండి మిమ్మల్ని విడిపించి నా బాహువును చాపి గొప్ప తీర్పులు తీర్చి మమ్మను విడిపించి మమ్మను నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడినై ఉండును. అప్పుడు ఐగుప్తీయుల బరువు కింద నుండి మమ్మను వెలుపలికి రప్పించిన మీ దేవుడినైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకుందురు. నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చేదనని చెయ్యి ఎత్తి ప్రమాణము చేసిన దేశంలోనికి మమ్మను రప్పించి దాన్ని మీకు స్వాస్థ్యముగా ఇచ్చేదను. నేను యెహోవానని చెప్పుచుండగా మోషే ఇజ్రాయేలుతో అలాగూ చెప్పెను. అయితే వారు మనోవాక్యుల్యమును బట్టియు కఠిన దాసత్వమును బట్టియు మోషే మాట వినరైరి. మరియు యెహోవా మోషేతో, నీవు లోపలికి వెళ్ళి ఐగుప్తు రాజైన ఫరోతో ఇజ్రాయేలుకును తన దేశంలో నుండి వెలుపలికి పోనీయవలెనని అతనితో చెప్పమనెను. అప్పుడు మోషే చిత్తగించుము, ఇజ్రాయేలే నా మాట వినలేదు, మాట మాంద్యము గలవాడునగు నా మాట ఫరో ఎట్లు వినునని యెహోవా సన్నిధికి పలికెను. మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లనెను, ఇజ్రాయేల్లో ఐగుప్తు దేశంలో నుండి తాము వెలుపలికి రప్పించుటకై ఇజ్రాయేలు యొద్దకును ఫరో యొద్దకును వెళ్ళవలెనని వారికి ఆజ్ఞాపించెను. వారి పితరుల కుటుంబముల మూల పురుషులు ఎవరనగా ఇజ్రాయేలు జ్యేష్ఠ కుమారుడైన రూబేను కుమారులు హానోకు, పల్లు, హెస్రోను, కర్మీ. వీరు రూబేను కుటుంబములు. షిమ్యాను కుమారులు యెమూమేయేలు, యామీను, ఓహదు, యాకీను, సోహరు. కానాను స్త్రీకి కుమారుడైన షావులు. వీరు షిమ్యాను కుటుంబములు. లేవి కుమారుల పేర్లు వారి వారి వంశావళుల చొప్పున ఏవనగా గెర్హోను, కహాతు, మెరారి. లేవి మాట 37 ఏండ్లు బతికెను. గెర్షోను కుమారులు వారి వారి వంశావళుల చొప్పున లిబ్ని, షిమి. కహాతు కుమారులు అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జీయేలు. కహాతు 133 ఏండ్లు బతికెను. మెరారి కుమారులు మహాలి, మూషి. వీరు తమ తమ వంశావళుల చొప్పున లేవి కుటుంబంలో అమ్రాము తన మేనత్తి అయిన యోకెబెదును పెండ్లి చేసుకొనెను. ఆమె అతనికి అహరోనును మోషేను కనెను. అమ్రాము 137 ఏండ్లు బతికెను. ఇస్హారు కుమారులు కోరహు, నెపెగు, జిక్రీ. ఉజ్జీయేలు కుమారులు మిషాయేలు, ఎల్సాఫాను, సిత్రి, అహరోను. అమ్మినాదాబు కుమార్తెలు నయస్సోను సహోదరి అయిన ఎలీషేబను పెండ్లి చేసుకొనెను. ఆమె అతనికి నాదాబును, అబీహును, ఎలియాజరును, ఈతామారును కనెను. కౌరహు కుమారులు అస్సీరు, ఎల్హానా, అబియాసాపు. వీరు కోరాహీయుల కుటుంబములు. అహరోను కుమారుడైన ఎలియాజరు పూతీయేలు కుమార్తెలలో ఒకతను పెండ్లి చేసుకొనెను. ఆమె అతనికి ఫినెహాసును కనెను. వీరు తమ తమ కుటుంబముల చొప్పున లేవీయ పితరుల మూల పురుషులు. ఇజ్రాయేలును వారి సేవల చొప్పున వారి సేనల చొప్పున ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించుడని యెహోవా ఆజ్ఞాపించిన అహరోను, మోషేలు వీరు. ఇజ్రాయేలును ఐగుప్తు నుండి వెలుపలికి రప్పించవలెనని ఐగుప్తు రాజైన ఫరోతో మాట్లాడిన వారు వీరు. ఈ మోషే అహరోనులు వీరే. ఐగుప్తు దేశంలో యెహోవా మోషేతో మాట్లాడిన దినంన యెహోవా, నేను యెహోవాను, నేనే యెహోవాను, నేనే నీతో చెప్పున్నది యావత్తు నీవు ఐగుప్తు రాజైన ఫరోతో పలుకుమని మోషేతో చెప్పగా మోషే చిత్తగించెము, నేను మాట మాంద్యము కలవాడను, ఫరో నా మాట ఎట్లు వినునని యెహోవా సన్నిధిని పలికెను.